సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఈజ్ బయా సిద్ధు సైనింగ్ ఇన్. సో ఇవాళ రైడ్ వచ్చేసి రైడ్ అనేం కాదు, చిన్న నైట్ స్ట్రెచ్ లాంటిది అనుకోండి. సో వీడియోలు అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. చాలా అంటే చాలా రోజులు కాదు, రీసెంట్గా కూడా అప్లోడ్ చేసినాం. బట్ నేను అనుకున్న అంత రేంజ్లో రాలేదు దానికి వ్యూస్ కూడా. సో అంటే వీడియో కంటెంట్ ఉంది కానీ ఇంకా మనం అనుకున్నంత రావు కదా ప్రతిదానికి. సో ఇక వదిలేసేయండి, మనకి ఇప్పుడే కదా స్టార్టింగ్ వస్తాయి. అది సెకండ్ థింగ్ రీచ్ అయ్యేది, కంటెంట్ అప్లోడ్ చేయడం ముఖ్యం. సో నాకేమో చాలా గ్యాప్ వచ్చేసింది, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి నా కెమెరా ఇష్యూ అంటే కెమెరాకి ఇష్యూ ఏం లేదు, నాకు నచ్చట్లేదు అది కెమెరా తీసుకున్నా కానీ. సో నేను కొంచెం మా ఫ్రెండ్ దగ్గర గోప్రో తీసుకొని, వాడు మోటో బ్లాగరే, ఆ ఛానల్ నేను కొంచెం చెప్తా తర్వాత, కొలాబై ఒక రైడ్ చేస్తాం, చూపిస్తా అప్పుడు. సో రైడ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, ఇది మన బండ్లగూడ రోడ్ నుంచి ఇలా నాగోల్ రోడ్కి వెళ్తాం, కనెక్ట్ అయ్యింది. సో అలా నాగోల్ రోడ్ నుంచి కుంట్లూరుకి వెళ్ళి, ఫస్ట్ బండ్లగూడ రోడ్ దాటాక ఏదైనా తిన్నాక అలా కుంట్లూరు నుంచి అలా తిరిగి ఇలా వెళ్ళిపోయి ఒక సర్కిల్ వేద్దాం అనుకుంటున్నాం ఇలా మా ఏరియా చుట్టూ. సో ఇక అదే రైడ్ పర్పస్ వచ్చేసి. సో అండ్ ఇంకోటి మెయిన్ అప్డేట్ ఏంటంటే, నేను నా బైక్కి ఇవాళ కొత్త చైన్స్ పాకెట్ వేయించా, మొత్తం అన్నీ అవన్నీ కొత్తది, చైన్ కిట్ మొత్తం కొత్తది వేయించా. సో అయిపోయింది, వర్షంలో 2 రోజులు తిరిగేసరికి దాని పని అయిపోయింది మొత్తం. గోప్రోలో ఛార్జింగ్ లేదు, నేను ఇప్పుడు సైడ్ నుంచి పవర్ బ్యాంక్ పెట్టుకొని వాడుతున్నా గోప్రోని. సో ఇప్పుడు 23 AM ఎక్కింది, ఒక 50 ఎక్కాక తీసేస్తా. అండ్ గోప్రో బ్యాటరీ ఇది మెమొరీలో కూడా స్టోరేజ్ లేనట్టుగా చూపిస్తుంది. సో మైట్ బి అంత పెద్దగా ఉండకపోవచ్చు బ్లాగ్. సో మ్యాక్సిమం ఈ ఏరియా వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఎటు సైడ్ వెళ్ళాలనేది. కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే, ఇన్నర్ రింగ్ రోడ్ పైకి వెళ్ళిపోతారు. అటు కాదు మనం వెళ్ళాల్సింది, చూపిస్తా. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాక స్ట్రైట్ వెళ్ళిపోవాలి, లెఫ్ట్ తీసుకుంటారు కొంతమంది. ఏంటంటే లెఫ్ట్ తీసుకుంటే మనం ఇన్నర్ రింగ్ రోడ్ సైడ్ వెళ్ళిపోతాం. అలా చూపిస్తా ఒక నిమిషం. అండ్ ఈ హెల్మెట్కి వచ్చేసి కొంచెం బ్లాక్ వైజర్ ఉందబ్బా. బ్లాక్ వైజర్ ఉండేసరికి ఏంటంటే నాకు కొంచెం వ్యూ తగ్గిపోతుంది. ట్రాన్స్పరెంట్ అయితే కొంచెం కనపడేది కానీ ఇది బ్లాక్ ఉంది. సో నైట్ పూట ఐ డోంట్ సజెస్ట్ బ్లాక్ వైజర్స్, ఇప్పించుకోకపోవడమే బెటరు. ఇంకొంచెం ముంగడికి వెళ్తే ఇంకా ఖాళీ ఉంటాయి రోడ్స్ మొత్తం, పోయినోడంతా. ఇంకా ఇది కూడా కాదు, ఇంకొంచెం దాటి ఇంకా అస్సలే ఉండదు, వెహికల్స్ అనేవి ఉండవు, మ్యాక్సిమం లైట్సే ఉండవు, మన హెడ్ లైట్స్ అనే పోవాలి. సో మేము ఇప్పటిదాకా రికార్డ్ చేసింది కొంచెం తేడా కనిపిస్తుంది, నాకు తేడా కొడుతుంది, అది రికార్డ్ అయింది కానీ తెలియదు. సో ఇక్కడి నుంచి అయితే మాత్రం వ్లాగ్ మిస్ కాకండి, వాచ్ అంటిల్ ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఖాళీ రోడ్స్ మొత్తం పుల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొత్త చైన్ వేసాక పవర్ చూడాలి, ఇండికేటర్. సో ఇలాంటి ప్లేస్లలో నేను మొన్న హజార్డ్ ఫిక్స్ చేశాను కదా, ఇలాంటి ప్లేస్లలో వర్క్ చేయడానికి ఇది ఇలా. కాకపోతే ఆగి అప్పుడు వేసుకోండి గాయస్, ఇలా కాదు. ఎవరికైనా కనపడదు అనుకుంటే అలా వేసుకోండి, కానీ లేకపోతే నార్మల్గా వేసుకోండి. సో లెట్స్ గో. అందరూ హై బీమ్లు వేసుకొని వస్తుంటే నాకేం కనపడి చావట్లా. ముంగట ఏ వెహికల్ రాకపోతే ఏం ప్రాబ్లం ఉండదు, అది మొత్తం లైట్ చూసారు ఎట్లా కొడుతున్నారు కళ్ళకి, నాకేం అర్థం కూడా అవుతుంది. లారీ అది, నేను బైక్ అనుకున్నా, నువ్వనే కనపడుతున్నావు. ఇలా పక్కకి ఇలా నాకు హై బీమ్లో రైట్స్ రాకపోతే లైట్ బాగానే కనపడుతుంది. ఏదన్నా ముంగట నుంచి పెద్ద వెహికల్ వచ్చింది అనుకో, డిప్పర్ వేసుకొని కనపడట్లా సరిగ్గా. సో రోడ్ చూస్తారు కదా ఎంత క్లీన్ ఉన్నాయి, గుంజుకుందా కాదు, ఈ రోడ్ కంటే ఒక స్పీడ్ లిమిట్ ఉంది, కాకపోతే ఇక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ నాకు కనపడట్లేదు, అలా గుంజుతున్నాను నేను. కానీ ఇలాంటి టైంలలో చూసి నేను చేసానని చెప్పి ఎవరు చేయకండి. హై స్పీడ్ లిమిట్స్ దాటి వెళ్ళాం. ఫన్ ఉంటుంది, స్పీడ్ అనేది ఫన్ ఉంటుంది, కానీ ఎంతసేపు మనకేం కానని చెప్పే. సో గో స్లో, బోర్డులో ఉంది కదా అదే చెప్తున్నా, స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి, సేఫ్గా వెళ్ళడానికి ట్రై చేయండి. స్పీడ్ వెళ్ళినా కూడా మొత్తం రైడింగ్ గేర్ వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రాపర్ రైడింగ్ గేర్ ఏం లేదు, సో అంత స్పీడ్గా నేను మెయింటైన్ చేయలేకపోవచ్చు. మన దగ్గర సూపర్ బైక్ కూడా కాదనుకోండి, కాబట్టి ఏదైనా ఎంత సైకిల్ అయినా కూడా కొంచెం సేఫ్టీ గేర్స్ ఉంటాయి, అవి వేసుకొని చేయాలి. దీనమ్మా అసలు ఏం కనపడలేదు నాకు ఆ కుక్క, అమ్మో అది ఎట్లా ఉంటాయి నైట్ పూట. నాకు ఈ బ్లాక్ వైజర్ వేసుకునేసరికి ఏం కనపడలేదు. సో చూసుకోండి ఇలా. బాగాలేదు రోడ్.
ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం. మీకు ఏమైనా కనపడుతుందో లేదో తెలియదు కానీ ఇక వీడియో ఆఫ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి ఆన్ చేస్తా. సో ఇది నాకు కొంచెం వైజర్ వేసుకునేసరికి మేము మాట్లాడాలంటే ఏమో వైజర్ వేసుకొని మాట్లాడాలి. అది నైట్ కొంచెం దీన్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్ వైజర్కి చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే బ్లాక్ వైజర్తో నైట్ రైడ్ చేయకండి ప్లీజ్. అవి చెప్తారు కదా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నైట్ రైడ్స్కి అయితే. సో చేంజ్ ఇట్ టు ట్రాన్స్పరెంట్. సుభాష్ బ్రో, ఒకవేళ వీడియో చూస్తే నాది నువ్వు ట్రాన్స్పరెంట్కి స్విచ్ అయిపో బ్రో. కెమెరా ఇచ్చిన పాపకి నన్నే వేసుకుంటావా అంటే అలా కాదు బ్రో. ఇది కొంచెం మార్చుకుంటే బెటర్ అని. నీకు కూడా ఎప్పుడైనా నైట్ రైడ్, నువ్వు మ్యాక్సిమం నైట్ రైడ్ చేయవు తెలుసు కదా, నైట్ అయితే బెటర్కి నీకు బెటర్ వ్యూ ఉండడానికి కోసం. ఇలా వెహికల్స్ ఏం రానప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కనబడుతుంది. ముంగర్ నుంచి ఏదైనా హై డిప్పర్ లైట్స్ వస్తే నాకు ఏం కనపడదు అట్లా. బ్యాక్ నుంచి ఎంత డిప్పర్ వేస్తున్నారు, ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ ఇప్పుడు ఉంటుంది రోడ్డు. ఒక నిమిషం వెహికల్స్ అనేది దాడతాం. అరే అమ్మ చాలా వెహికల్స్ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక్క వెహికల్ లేదు రోడ్ మీద. ఒక్క వెహికల్ లేదు రోడ్ మీద. ఇప్పుడేమో చాలా వెహికల్స్ వస్తున్నాయి. అందరూ టిప్పర్ హైవే ఇలా ఉంటుంది చీకటిగా. ఆ వెహికల్ చూడండి ఎంత పెద్ద వెహికల్ వస్తుందో ముంగట. లారీ చూసారా లైట్స్లో. కాకపోతే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు రోడ్ మీద. ఇంతకుముందు చూడు లిటరల్లీ నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏంటంటే నేను ఒక్కనే ఉన్నా, ఒకటే వెహికల్ రోడ్ మీద. ఆ ముసలాయన ఎవరో నల్ల కలర్ జాకెట్ వేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతుండే రోడ్ల మీద. లిటరల్లీ పోయించేసిండు తెలుసు. అసలు పడిపోయింది ఇట్లా గ్యాప్లో. టర్నింగ్ తిప్పినా ఇట్లా ఉంటుంది కదా హెడ్ లైట్, డైరెక్ట్గా ఆయన మీద పడ్డది. ఇట్లా భయం ఎట్లయిందంటే మొత్తం చెప్పలేం భయం. అది ఒక డిఫరెంట్ లెవెల్. డిప్పర్ ఆఫ్ చేయండి బ్రో. పెద్ద కంటైనర్ రోడ్డు సరిపోయింది మొత్తం. ఇది ఆడిపోతాల పక్క నుంచి ఇంకో లారీ వస్తే పట్టేటట్టే లేదు. కంటైనర్ చాలా పెద్దగా ఉంది ఇది కారు. సో బాగ్రాత నుంచి కాకుండా తొర్రూరు రోడ్ ఉంటుంది. సో అటు నుంచి బ్రో నీ ఆఫర్కి నా వారేస్తే లైట్లు అంట. చెప్పలే గేట్ ఓపెన్ ఉంటుంది. సో ఇది అయిపోయింది గైస్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.